హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్. ఈ వీడియోలో ప్రపంచ బాలల స్థితి రిపోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రిపోర్ట్ను నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవం రోజు విడుదల చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే మారుతున్న ప్రపంచంలో బాలల భవిష్యత్తు పేరుతో రిలీజ్ చేశారు. దీన్ని విడుదల చేసింది ఎవరంటే యూనిసెఫ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ ప్రపంచ బాలల స్థితి రిపోర్ట్కి సంబంధించి ముఖ్యాంశాలు ఏంటి అంటే తీవ్రమైన పర్యావరణ మరియు ప్రమాదకరమైన వాతావరణ దుష్ప్రభావాలు 2050 నాటికి భారతదేశంలో 35 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై పడనున్నాయని యూనిసెఫ్ హెచ్చరించడం జరిగింది. పిల్లల శ్రేయస్సుతో పాటు హక్కులను కాపాడడానికి ఆ సవాళ్లకు వెంటనే పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేయడం. జనాభాలో మార్పు, పర్యావరణ సంక్షోభం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ 3 కీ పాయింట్స్ పైనే యూనిసెఫ్ ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. 2050 వరకు అనూహ్య రీతిలో బాలలపై ప్రభావం, పర్యావరణం, వాతావరణ దుష్ప్రభావాలు పడతాయని, 2000 నాటితో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ మంది పిల్లలు హీట్ వేవ్ ప్రభావానికి లోనవుతారని అంచనా వేయడం జరిగింది. ఇప్పటితో పోలిస్తే భారత్లో పిల్లల జనాభా 2050 నాటికి 10 కోట్లకు పైగా తగ్గుతుందని ఈ నివేదికలో యూనిసెఫ్ అంచనా వేయడం జరిగింది. 2050లో భారత్ జనాభాలో దాదాపు సగం మంది పట్టణాల్లోని నివసించే అవకాశం ఉంది కాబట్టి చైల్డ్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ అవసరమని యూనిసెఫ్ సూచించడం జరిగింది. ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ ప్రపంచ బాలల స్థితి ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసింది ఎవరు? యూనిసెఫ్ వాళ్ళు. దీన్ని ఏ రోజు రిలీజ్ చేయడం జరిగింది? నవంబర్ 20 రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా తీసుకున్న 3 కీ పాయింట్స్ ఏంటి? జనాభాలో మార్పు, పర్యావరణ సంక్షోభం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.